అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఇంగ్లీష్‌కి సంబంధించి అందులో పేజ్ నెంబర్ 31 అందులోనే యాక్టివిటీ 9 అనేది ఉంది. అందులో మే అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. అసలు ఎంఏవై మే అంటే ఏంది? జనరల్‌గా నెల ఉంటుంది. ఎంఏవై మే అంటే వచ్చు అనే అర్థం అనేది వస్తుంది. రావచ్చు, వెళ్ళొచ్చు, జరగొచ్చు. అట్లా వచ్చు అనేది చివరగా మనకు తెలుగు లాంగ్వేజ్‌లో అట్లా ఆ విధంగా వస్తూ ఉంటుంది. ఇట్ మే రెయిన్ వర్షం పడొచ్చు. అసలేంటి అంటే ఇది పాజిబిలిటీని తెలియజేస్తుందండి. పాజిబిలిటీ ఏంటంటే ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్. ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడొచ్చు. అంటే 50-50 ఛాన్సెస్ పడొచ్చు, పడకపోవచ్చు. ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఆ విధంగా చెప్పేదన్నమాట. చూద్దాం. ఇట్ మే రెయిన్ టుడే. ఏందంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఏందంటే వర్షం పడొచ్చు. పాసిబిలిటీ ఉంది. అది తెలియజేస్తుందండి. తర్వాత షీ మే కమ్ టుమారో. రేపు రావచ్చు. అంటే ఒక పాసిబిలిటీ అంటే అవకాశం అన్నమాట ఉంది. ఎంత అవకాశం అంటే జనరల్ చూసుకుంటే 50-50% అనేది ఉంటుంది. మే కాకుండా మైట్ ఉంటుందండి. అదైతే 25% జరగవచ్చు, 75% జరగకపోవచ్చు. అనుమానం అన్నమాట బాగా. కానీ చెప్పలేం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జరిగినా జరగొచ్చని. ద ట్రైన్ మే బీ లేట్. ట్రైన్ ఏమవచ్చు? లేట్ అవ్వచ్చు. పాసిబిలిటీ అన్నమాట. ఇవి జనరల్‌గా ఎగ్జామ్స్, డీఎస్సీ ఇట్లాంటి వాటికైతే అడుగుతారనమాట. హీ మే కమ్ అగైన్. ఇక్కడ మే అనేది దేన్ని సూచిస్తుంది? పాసిబిలిటీయా? ఆఫరా? ఈ విధంగా క్యాపబిలిటీనా? అడుగుతారు. అప్పుడు ఎంఏవై మే ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పాసిబిలిటీ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్‌లో అయితే జనరల్‌గా పిల్లలకు సంబంధించిన వాటిలో అయితే జనరల్‌గా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఎట్లా వస్తాయో. ద ట్రైన్ మే బీ లేట్. ఆలస్యం కావచ్చు. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేను ఢిల్లీకి వెళ్ళొచ్చు. వచ్చు అనేది చివర వస్తూ ఉంటుంది. హీ మే గెట్ గుడ్ మార్క్స్. అతనికి మంచి మార్కులు రావచ్చు. రావచ్చు 50-50% రాకపోవచ్చు కూడా. ఇక్కడ మనం ఎక్సర్సైజెస్ కింద ఈ యాక్టివిటీ కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక బాలుడు ఒక బాలికను అడుగుతూ ఉంటాడు. వాట్ యు డూ దిస్ ఈవినింగ్? నువ్వు ఈ సాయంత్రం ఏం చేస్తావు? ఐ మే గో టు ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్‌కి వెళ్ళొచ్చు. వెళ్ళకపోవచ్చు కూడా. కాకపోతే మనం తెలుగులో తర్జుమా చేసేటప్పుడు మాత్రం నేను ఎగ్జిబిషన్‌కి వెళ్ళొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. పాసిబిలిటీ ఈస్ దేర్. విచ్ కలర్ డ్రెస్ డూ యూ వేర్ టుమారో? రేపు ఎలాంటి డ్రెస్ నువ్వు ధరించుకుంటావు? అంటే ఐ మే వేర్ పింక్ డ్రెస్. పింక్ కలర్ డ్రెస్ అనేది నేను ధరించొచ్చు. తర్వాత వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్? మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? హీ మే అరైవ్ నెక్స్ట్ వీక్. అండ్ రాబోయే వారంలో ఆయన రావచ్చు. అర్థమైందండి. 50-50% ఛాన్సెస్. అండ్ ఎగ్జామ్ ప్రకారంగా అయితే పాసిబిలిటీ డినోట్స్ పాసిబిలిటీ. మామూలుగా జనరల్ సెన్స్లో మాట్లాడుకోవాలంటే 50-50% ఛాన్సెస్ ఉంటాయి. సర్టెన్ కాదనమాట. మస్ట్ వాడారనుకోండి, ఈ మస్ట్ అరైవ్ నెక్స్ట్ వీక్ అంటే 100కి 100 ఆయన వస్తాడు అంతే. అలా అనమాట. అదే షుడ్ అనేది వాడారనుకోండి, అది ఆబ్లిగేషన్. ఆయన రావాలి. ఖచ్చితంగా రావాలి. ఆయన డ్యూటీ అది అని చెప్పడం అనమాట. ఐ ఫర్గట్ మై బ్యాగ్. కెన్ యూ గెస్ వేర్ ఇట్ మే బి? నేను బ్యాగ్ మర్చిపోయాను. ఎక్కడుందో నీకు తెలుసా? అంటే ఇట్ మే బి ఇన్ ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్‌లో ఉండొచ్చు. 50-50% ఛాన్సెస్. అక్కడ కూడా ఉండకపోవచ్చు. జస్ట్ చెప్తాం. ఊహిస్తాం. పాసిబిలిటీ అనేది చెప్తాం. వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బి? ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటావు? ఇట్ మే బి ఆన్ మండే. మండే ఉండిద్దేమో. బహుశా ఆదివారం చదువుకొని రమ్మని మండే టెక్స్ట్ పెట్టొచ్చేమో అని జస్ట్ మనం ఏందంటే పాసిబిలిటీ గురించి మాట్లాడుకుంటాం. మే అనేది ఈ విధంగా వాడతాం. మే అనేది ఇది ఒక్కటే కాదండి. అండ్ పొలైట్ ఫామ్‌లో కూడా వాడతాం. పాసిబిలిటీ ఒక్కటే కాదు. మే ఐ కమ్ ఇన్? లోపలికి రావచ్చా? అంటే సారీ జస్ట్ ఏందంటే రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్ అనమాట. ఆ విధంగా పొలైట్‌నెస్‌కి ఈ మే అనేది వాడుతూ ఉంటాం. మే ఐ కమ్ ఇన్? మే ఐ గో ఔట్ సైడ్? మే ఐ లీవ్ నౌ? ఈ విధంగా ఈ మే అనే దాన్ని మనం వాడొచ్చనమాట. ఒక పాసిబిలిటీ ఒకటే కాదు అండ్ రిక్వెస్ట్ కూడా మే అనేది వాడొచ్చు. అండ్ ఇంతకుముందు క్లాస్‌లో 7th క్లాస్ కనుక మీరు వెళ్ళినట్లయితే మే అనేది ఉంటుంది. కెన్ అనేది ఉంటుంది. కెన్ అనేది కూడా ఉంటుంది. క్యాపబిలిటీని తెలియజేస్తుంది. అవన్నీ కూడా ఉంటాయి. రిఫర్ చేయండి. అవి కూడా 7th క్లాస్‌వి కూడా.